గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు ఐడి మీడియా. నేను మీ ఝాన్సీ. జనరల్గా మనం యాడ్స్ చూస్తూ ఉంటాము. చిన్నపిల్లలు ఆడుకుంటూ పడిపోయి వీక్గా ఎముకలు విరిగాయని, చెయ్యి ఫ్రాక్చర్ అయిందని చెప్పి యాడ్స్ చేస్తూ ఉంటారు. వెంటనే ఒక యాడ్, మీ పిల్లలకి ఎముకలు బలంగా కావాలా, ఈ పౌడర్స్ యూస్ చేయండి, ఆ పౌడర్స్ యూస్ చేయండి అని చెప్పి. మరి బోన్స్ స్ట్రాంగ్గా ఉండాలి పిల్లల్లో పెద్దవాళ్ళల్లో కూడా అన్నప్పుడు మనం ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి? కేవలం ఐరన్ లోపం వల్ల మాత్రమే ఎముకలు బలహీనంగా మారుతాయా? చిన్నపిల్లలు కూడా మనం బలహీనమైన ఎముకల్ని చూస్తూ ఉంటాం. దీనికి సొల్యూషన్ ఏంటో తెలుసుకుందాం. ప్రస్తుతం అంతా ఉన్నారు 35 ఏళ్ల ఆయుర్వేద అనుభవం ఉన్న చిట్టిబొట్ల మధుసూదన్ శర్మ గారు, ఆయుర్వేద వైద్యులు. వారిని అడిగి స్ట్రాంగ్ బోన్స్ మనకి రావాలి అంటే ఏం చేయాలో తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే. ఎలా ఉన్నారు సార్? బాగున్నానమ్మా, మీరు ఎలా ఉన్నారు? బాగున్నాను సార్. సో కొన్ని యాడ్స్ చూస్తుంటే ఏమనిపిస్తుంది అంటే, ఇంత సిల్లీగా ఉన్న వాటిని అసలు ప్రజలు ఎలా యాక్సెప్ట్ చేస్తున్నారు? మీ పిల్లాడు పడిపోయారా, ఈ డ్రింక్ ఇవ్వండి, తను బాగా ఎముకలు బలంగా ఉంటాయి. లేదు వీక్గా ఉన్నాడా, ఈ డ్రింక్ ఇవ్వండి, తను బాగా కండపుష్టి వస్తుంది, లేకపోతే చూడడానికి బాగుంటారు, ఆరోగ్యంగా ఉంటారు, చదువుల్లో ఫస్ట్ వస్తారు వాళ్ళు, అన్లెస్ తర్వాత కలెక్టర్లు అవుతారు, అలా చూపిస్తూ ఉంటారనమాట. అసలు మన ఫుడ్ హ్యాబిట్స్ ఎలా ఉండాలి, మన బోన్ స్ట్రెంత్ కోసం మనం ఎలాంటి ఫుడ్ కానీ లైఫ్ హ్యాబిట్స్ కానీ చేంజ్ చేసుకుంటే మంచిది అంటారు? ఎముకలు ఆరోగ్యంగా ఉండాలంటే చక్కటి పోషకాలు అవసరమా. ఎముకలకు మంచి పోషకాలను అందించినప్పుడు ఎముకలకు సంబంధించినటువంటి సమస్యలు, కీళ్ళకు సంబంధించినటువంటి సమస్యలు రావమ్మా. ఒకవేళ చక్కటి పోషకాలు, ఎముకలకు కావాల్సినటువంటి ఆహారాన్ని, మనకు కావాల్సిన ఆహారం మనకు నాలుగుకి ఏది రుచితే తీసుకుంటాం, మనసుకి ఏది కావాలంటే తీసుకుంటాం. కానీ ఎముకలకు కావాల్సిన ఆహారాన్ని కూడా మనం దృష్టిలో ఉంచుకొని ఎముకలను కూడా మనం మన విజ్ఞానం ద్వారా వాటిని సపోర్ట్ చేస్తే ఎముకల ఆరోగ్యం బాగుంటుందమ్మా. సో ఈ ఎముకలకు ఎప్పుడైతే మనం చక్కటి పోషణ ఇస్తాము, ఎముకలు పెలుసు పరకుండా ఉంటాయి. అదేవిధంగా వయసు వచ్చిన తర్వాత విరిగిపోవడము, తర్వాత ఎముక నొప్పులు, దాని యొక్క ప్రభావం చేత ఎముకల్లో నీరసంగా ఉండడము, ఇలాంటి లక్షణాలు లేకుండా ఉంటాయి. రెండోది ఏమంటే, ఆ ఎముకలకు మంచి పోషకాహారాన్ని అందించడం వల్ల, చక్కటి న్యూట్రిషన్ అందించడం వల్ల ఎముకలకు కింది భాగంలో కార్టిలేజ్ అనేటువంటి పదార్థం ఉంటుందమ్మా. ఆ కార్టిలేజ్ బాగా ప్రొడ్యూస్ అవుతుంది. దానివల్ల కార్టిలేజ్ బాగా ఉండడం చేత మరి కీళ్ళకు సంబంధించిన సమస్యలు కూడా రాకుండా ఉండే అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఎముకలకు మంచి పోషకాహారం మనం ఎప్పుడైతే అందించినామో, ఇప్పుడు ఎముక మధ్య భాగంలో గుజ్జు ఉంటుందమ్మా, బోన్ మ్యారో. ఆ బోన్ మ్యారో నుంచే ఎర్ర రక్త కణాలు తయారవుతుంటాయి. మంచిగా ఎర్ర రక్త కణాలు తయారు కావాలన్నా మనం ఎముకలకు ఇచ్చేటువంటి పోషకం అవసరం అమ్మా. సో ఇలాంటివి చేయడం వల్ల ఏమైతుందంటే, మరి మంచి పోషక ఆహారం ఎముకలకు కూడా మనం తినడమే కాకుండా ఎముకలకు ఉపయోగపడే పోషకాహారం ఇవ్వడం వల్ల ఈ క్యాన్సర్స్ ఇలాంటివి కూడా రాకుండా ఉంటాయమ్మా. సో ఇలా మల్టిపుల్ బెనిఫిట్స్ ఇటువంటి ఆహారం తీసుకోవడం వల్ల ఉంటాయమ్మా. మరి ఈ ఆహారం గురించి మనం చెప్పుకున్నట్లయితే మీకు నేను అనుకోవడం కొన్ని డౌట్స్ కూడా వచ్చింటాయమ్మా. ఇలాంటి ఆహారాల వల్ల ఎముకలు పాడేటువంటి అవకాశం ఉంటుందని చెప్పి. ఎస్, నా క్వశ్చన్ అది. జనరల్గా ఏంటంటే ఐరన్ డెఫిషియన్సీ ఇది ఒక్కటే చెప్తూ ఉంటారు, ఇంకెలాంటి కారణాలు ఉండొచ్చు? చాలా మంది తెలిసినటువంటి కారణాలు అవమ్మా. నేను కొన్ని వాటిని మించి కూడా ఇంకొన్ని కారణాలు కూడా చెప్తాను చూడమ్మా. సో ఎముకలకు ఉప్పు శత్రువు, షుగర్ శత్రువు, స్ట్రెస్ శత్రువు. మనం ఏదైనా చెప్తే అది అవదమ్మా అంటారు. స్ట్రెస్ తగ్గించుకోండి అంటే ఓకే. ఆందోళన పడడం, ఎక్కువగా బాధపడుతూ ఉండడం, నెగిటివ్ ఎనర్జీస్ లాంటివి. సో ఈ మూడుని మనం కంట్రోల్ చేసుకోగలిగితే భవిష్యత్తులో ఎముకలకు సంబంధించినటువంటి కీళ్ళ జబ్బులు రాకుండా ఉంటాయి. వచ్చినటువంటి జబ్బులు కూడా త్వరగా తగ్గిపోయేటువంటి అవకాశం ఉంటుందమ్మా. సో సాల్ట్ ఉప్పు తెచ్చే ముప్పు అని చెప్పేసి మన పెద్దలు చెప్తుంటారమ్మా. అందుకే వడ్డించేటప్పుడు కూడా మిగతావన్నీ ఇస్తారు, కానీ ఉప్పు అనేసరికి కొంచెం దాని మీద కొంచెం కేర్ తీసుకొని స్పెషల్ ట్రీట్మెంట్ ఉంటుంది ఉప్పు వడ్డించేటప్పుడు కూడా. మనం పెద్దలు అవన్నీ గమనించారు కాబట్టి దాని యొక్క మంచి చెడు తెలుసు కాబట్టి ఆ విధంగా జరిగిందమ్మా. సో ఈ సాల్ట్ ప్రతిరోజు ఆవరేజ్గా మనం అందరం కూడా ఎక్కువనే తీసుకుంటున్నామమ్మా. సో యాక్చువల్గా ఏమంటే ఒక మ్యాక్సిమం ఒక 5 grams ఆ రేంజ్ వరకు కూడా మన దేహంలో మనం తీసుకున్నటువంటి సాల్ట్ మన బాడీ యూటిలైజ్ చేసుకుంటున్నాం. సో ఎక్సెస్ సాల్ట్ అంతా ఎక్కడికి పోవాలమ్మా? ఎంత కావాలి సార్ అసలు ఒక బాడీకి? ఎన్ని గ్రామ్స్? 5 grams పర్ డే. 5 grams అంటే సరిపోతుంది. అంటే ఒక స్పూన్ అంటారా యావరేజ్ గా? ఒక స్పూన్, ఒక టీ స్పూన్ అన్ని రకాలమ్మా.
మీరు కూరల్లో వేసుకోండి, లేకపోతే ఏదైనా వంటల్లో తయారు చేసుకోవడానికి వాడుకోండి, మజ్జిగలు వేసుకోండి, ఇంకోటి వేసేసుకోండి. 5 grams సహజ సిద్ధంగానే ఆకుకూరల్లో కూరగాయల్లో మనం తీసుకునే పదార్థాలు కూడా ఉంటాయమ్మా. సో టోటల్ ఆవరేజ్గా మ్యాక్సిమం 5 grams ఆర్ 6 grams కంటే ఎక్కువ తీసుకోకూడదమ్మా. ఓకే. కానీ ఈ రోజుల్లో మనము 20-25 grams వరకు కూడా తీసుకుంటున్నాం. మనిషికి 20 grams తీసుకుంటున్నాం అంటారా? ఉప్పు మనకు తెలియకుండానే. అందుకోసం అన్ని రకాలైన జబ్బులు వస్తున్నాయమ్మా. ఎముకల జబ్బులు, చిన్న వయసులోనే కీళ్ళ నొప్పులు రావడం, ఇవన్నీ కూడా ఇది తెలియక చేసేటువంటి కారణం. సో ఇక్కడ ఏం జరుగుతుందంటేమ్మా, ఇప్పుడు సాల్ట్ ఎక్కువ తీసుకున్నప్పుడు ఏమవుతుందంటే, సాల్ట్ మన బాడీ ఎంతవరకు ఉపయోగించుకుంటుంది అంతవరకు ఉపయోగించుకుంటుందమ్మా. మిగతా అంతా ఎక్కడికి పోవాలమ్మా? బయటకన్నా విసర్జించాలా, బయటకన్నా పంపించాలా. అది సాధ్యం కాకపోతే ఎక్కడైనా డిపాజిట్ చేసుకోవాలి. స్థలం ఎక్కడ ఉంటే అక్కడ సాల్ట్ డిపాజిట్ పెట్టుకుంటాం. సో ఎప్పుడు సాల్ట్ బయటికి విసర్జించాలంటే కేవలం సాల్ట్ ఒక్కటి బయటికి పోలేదమ్మా, దానికి కాల్షియం సపోర్ట్ కావాలి. సో మన బాడీలో కాల్షియం ఉండాలి. ఎప్పుడైతే కాల్షియం ఉందో ఆ కాల్షియం సపోర్ట్ని తీసుకొని ఎక్కువ తీసుకున్నటువంటి ఈ సాల్ట్ బయటికి పోతుందమ్మా యూరిన్ ద్వారా దాంట్లో. సో మన రక్తంలో కాల్షియం ఉన్నప్పుడు ఏం చేస్తుందమ్మా, ఉన్నంత వరకు చాలంత వరకు కాల్షియం ఉపయోగించుకుంటుంది. ఏది ఈ యొక్క సాల్ట్ అయిపోతుంది. ఎక్కడి నుంచి రావాలి? ఆల్రెడీ బోన్స్లో కాల్షియం ఉంటుందమ్మా. లాగేస్తున్నాం. ఇది అందులో ఉన్న కాల్షియము ఈ ఉప్పు ఏం చేసేస్తుంటే ఇక్కడ లేకపోయేసరికి రక్తంలో అక్కడ ఉన్నటువంటి కాల్షియం కూడా తీసేసుకుంటుందమ్మా. ఎప్పుడైతే అక్కడ కాల్షియము అదేవిధంగా సోదరులు మాత్రం ఫాస్ఫరస్ కూడా పక్కనే ఉంటుంది కాబట్టి ఆ రెండు తక్కువ అయిపోయేసరికి ఎముకలు పిలుసుబారిపోవడము, డొల్లబారిపోవడము, విరిగిపోవడము, ఎముకల నొప్పులు రావడము. మెయిన్ అదే కదమ్మా దానికి కావాల్సిన పోషణను మనం రక్తంలో తీసుకొస్తున్నాం, రక్తం నుంచి మళ్ళీ బయట పంపించేస్తున్నాం. సో ఈ పద్ధతి వల్ల చాలా మంది తెలియకమ్మా, ఉప్పు అంటే నేను ఉప్పు శత్రువు అని చెప్తున్నాను అనమాట. సో దీని ఉప్పు వల్ల చాలా మంది తెలియక ఈ యొక్క పద్ధతిలో జరుగుతుందమ్మా. రెండవది షుగరా, పంచదార. మీకు మళ్ళీ సందేహం వస్తుంది, పంచదార ముక్కు దానికి సంబంధం ఏంటి సార్ అని చెప్పేసి జనరల్గా వస్తుంటుందమ్మా. పంచదార కూడా మనం విపరీతంగా వాడుతున్నాం స్వీటు. సో తీసుకునే ఆహార పదార్థాల్లో, కాఫీలో, టీలో, పాలల్లో, లస్సీలలో, కూల్ డ్రింక్స్లో, వాట్ నాట్ ఎల్స్ అమ్మా, బేకరీ ఫుడ్స్లో, స్వీట్స్లో షుగర్స్. సో ఈ షుగర్స్ వల్ల ఇవన్నీ ఏం జరుగుతాయంటమ్మా, నాలుక వరకు తీయగా ఉంటాయి కానీ దేహంలోకి పోయిన తర్వాత ఆమ్ల గుణాలమ్మా. ఎప్పుడైతే రక్తంలో ఆమ్లత్వం పెరిగిపోతుందో అప్పుడు ఆమ్లత్వం పెరిగిపోయినప్పుడు ఆమ్లత్వాన్ని తటస్థపరచాలంటే క్షారగుణం ఉన్నటువంటి పదార్థాలు అవసరమవుతాయి బ్లడ్కి, దేహానికి. అప్పుడు ఈ యొక్క బోన్స్లో ఆల్రెడీ కాల్షియం ఉంటుంది కదమ్మా, ఇక్కడ ఉన్నటువంటి కాల్షియం తోడు ఆ బోన్స్ ఉన్నటువంటి కాల్షియం కూడా ఈ బ్లడ్లోకి రావాలమ్మా. బ్లడ్లోకి వచ్చినప్పుడే కాల్షియం క్షారగుణ పదార్థం, ఆ క్షారం బ్లడ్లోకి వచ్చినప్పుడే న్యూట్రలైజ్ అయిపోతుంది. సో అలా కాకుండా మనం ఏం చేస్తున్నాం అంటే సో ఇది హెవీ ఫుడ్, ఈ పంచదార ఇలాంటివి తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే ఇందులో ఉన్నటువంటి కాల్షియం సరిగా అనుకున్న స్థాయిలో దాని ఫలితం చూపించలేకపోతుంది. ఈ బోన్ నుంచి కూడా కాల్షియం అంతా మళ్ళీ దీంట్లోకి వచ్చేస్తుంది. దానివల్ల కూడా పెలుసుబారిపోయేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. అట్లే ఇంకొకటి విచిత్రం ఏంటంటే స్ట్రెస్ అని చెప్పాను కదమ్మా, మానసిక ఒత్తిడి వల్ల కూడా కార్టిసాల్ పెరిగిపోతుందమ్మా. సో కార్టిసాల్ గుణం కూడా ఏంటంటే కాల్షియం లాగేసి బోన్స్ లో ఉన్నటువంటి కాల్షియం లాగేసేస్తుంది, ఫాస్ఫరస్ లాగేస్తుంది. సో దీనివల్ల యాక్చువల్గా ఏమంటే ఆ బోన్స్ పెలుసుబారిపోవడం ఇవన్నీ జరుగుతుంటాయమ్మా. ఇన్ని జరుగుతూ ఉంటాయి అన్నమాట. మనం ఎక్కువ సాల్ట్స్ తీసుకోవడం, షుగర్స్ తీసుకోవడం వల్ల, స్ట్రెస్ వల్ల. సార్ మరి వీటిని ఎలా బ్యాలెన్స్ చేయాలి? మన ఫుడ్ లో ఏం ఇంటేక్ చేసుకోవాలి? ఇప్పుడు అవాయిడ్ చేయాల్సినవి తెలుసుకున్నాము, తినాల్సినవి ఏంటి, చేయాల్సినవి ఏంటి, ఎక్సర్సైజ్? వీటికి మొదట్లోనే చెప్పాను కదమ్మా, పోషకాంశాలు అవసరమని. సో కాల్షియం అవసరమే, ఫాస్ఫరస్ అవసరమే, తర్వాత వీటికి తోడు డి విటమిన్ అవసరము, కే విటమిన్ అవసరం. ఈ 4 ఉంటే ఎముకలు నిండు నురేళ్ళు ఆరోగ్యంగా, దృఢంగా, పటిష్టంగా, బలీయంగా ఉంటాయమ్మా. మీరు చెప్పిన అన్నిట్లో డి విటమిన్ ఒకటి ఎండ ద్వారా వస్తుందని మాత్రమే తెలుసు. కే విటమిన్ ఎలా వస్తుంది, ఫాస్ఫరస్ ఎలా వస్తుంది, ఇవేమీ తెలియదు. ఫుడ్ ద్వారా తీసుకోవచ్చా మనం? ఫుడ్ ద్వారా తీసుకోవచ్చమ్మా, బయట నుంచి అవసరం ఉండదమ్మా. ఫాస్ఫరస్ అంటే కోకోనట్ వాటర్ లో ఉంటది అని కొంత ఉంటుందమ్మా, కొంచెం ఉంటుంది. కాల్షియం అనేసరికి చాలా మందికి పాలు గుర్తొస్తాయమ్మా. పాలు, కాల్షియం అంటే పాలు బ్లైండ్ గా మనకి వేరే ఆల్టర్నేటివ్ లేదు. దానికంటే 10 రెట్లు 12 రెట్లు వేరే పదార్థాలు చాలా ఉన్నాయమ్మా, చాలా మంది తెలియదు. నువ్వులు ఉన్నాయమ్మా. ఇప్పుడు పాలల్లో 100 ml పాలల్లో ఇంచుమించు 125 milligrams కాల్షియం ఉంటే అదే 100 grams నువ్వుల్లో 1250 milligrams కాల్షియం ఉందమ్మా. ఏ నువ్వులు సార్? నల్ల నువ్వులు కొద్దిగా తేడా ఉంటుంది, తెల్ల నువ్వులు ఇంకా బాగా ఇది మంచిది, ఏదైనా వాడుకోవచ్చమ్మా. సో కాల్షియం అంత అదే ఫాస్ఫరస్ కూడా మా పాలలో పోల్చుకుంటే దీంట్లో ఫాస్ఫరస్ కూడా ఎక్కువ ఉంటుంది నువ్వుల్లో. కాబట్టి రోజు చిన్న వయసు నుంచి, చిన్న పిల్లల నుంచి రోజు మధ్యాహ్నం ఆహారం తర్వాత ఒక నువ్వుల
పిల్లల్లో ఉండమ్మా. రోజు పిల్లలకు అలవాటు చేసి పెద్దలు కూడా తీసుకోవడం వల్ల మరి ఎలాంటి ఎముకలకు సంబంధించిన జబ్బులు రావమ్మా. ఓకే. అది కాల్షియం ఫాస్ఫరస్ సంబంధించింది. సో రెండోది వచ్చేసి విటమిన్ డి. విటమిన్ డి మనకి ఏంటంటే తక్కువ పదార్థాల్లో దొరుకుతుందమ్మా. పాలలో కొద్దిగా ఉంటుంది, జున్నులో కొద్దిగా ఉంటుంది, పెరుగు, వెన్న, నెయ్యి వీటిలో కొద్ది గొప్ప ఉంటుంది. ఎక్కువగా ఉండేది పుట్టగొడుగులమ్మా. పుట్టగొడుగులు మష్రూమ్స్. సో మష్రూమ్స్ లో బాగుంటుంది. అందరం మష్రూమ్స్ తీసుకోలేము, అందుబాటులో లేవు. రెండవది జున్నులో కూడా కొంచెం ఇది డి విటమిన్ మనకు బాగా లభ్యమవుతుంది. సో అది కూడా ఏదైనా మనకు లభ్యమైనప్పుడు అటువంటి జున్ను తీసుకోవడం వల్ల కూడా మంచి ఉపయోగం ఉంటుందమ్మా. లేని పక్షంలో ఇంకా సప్లిమెంట్స్ ఉండనే ఉన్నాయి. 24 గంటలు మన కోసం ఆహ్వానిస్తూనే ఉంటాయి, రెడీగా ఉంటాయి. తప్పనప్పుడు సూర్యకాంతి లేకపోయా, ఆహారం లేకపోయా ఇంకా సప్లిమెంట్ తీసుకోవడం. ఓకే. సో ఫైనల్గా వచ్చేసి విటమిన్ కే. సో విటమిన్ కే లక్షణం ఏమిటంటమ్మా, ఇప్పుడు మనం తీసుకున్నటువంటి ఆహార పదార్థాలు ఉన్నటువంటి కాల్షియము రక్తంలోకి పోవాలంటే విటమిన్ డి అవసరం. సో రక్తంలో ఉన్నటువంటి కాల్షియం ఎముకల్లోకి పోవాలంటే విటమిన్ కే అవసరం. సో ఆ విటమిన్ కే ఎక్కువ ఉన్నటువంటి పదార్థాలు ఆకుకూరలు ఎక్కువ ఉంటాయమ్మా. సింపుల్, బాగా పుష్కలంగా ఆకుకూరలు బాగా తీసుకోగలిగితే, ఇప్పుడు మెంతి కూర కానీ, పొన్నగంటి కూర కానీ, తర్వాత మునగ కానీ, ఎన్ని రోజులు అయిపోయింది, ఎగ్జాక్ట్ కదమ్మా, అలవాట్లే మారిపోయినాయమ్మా. సో ఇలాంటి ఆకుకూరలు బాగా పుష్కలంగా తీసుకోవడం వల్ల విటమిన్ కే బాగా లభ్యమవుతుందమ్మా. సో ఇలాంటి చిన్న చిన్న జాగ్రత్తలు పాటించినట్లయితే నిండు నూరేళ్లు ఎముకలకు సంబంధించిన, కీళ్ళకు సంబంధించిన ఇలాంటి జబ్బులు రావమ్మా. ఓకే. చిన్న చిన్న టిప్స్ ఆర్ ఆల్టర్నేటివ్స్ చూసారా? మనం అందరికి చాలా మందికి ఫుడ్ తిన్న తర్వాత ఏదైనా స్వీట్ తినాలనిపిస్తుంది. దాని ప్లేస్లో నువ్వులు ఉండ, తెల్ల నువ్వుల్లో ప్రత్యేకంగా ఎక్కువగా ఉంటాయట. అలా కాదు అన్నప్పుడు ఎక్కువగా కాస్ట్ పెట్టాలా, మేము అవి తినాలా ఇవి తినాలని చెప్తూ ఉంటారు. బిర్యానీస్కి వాటికైతే మంచిగా ఖర్చు పెట్టుకుంటూ ఉంటారు. ఆకుకూరలు డైలీ వీక్లీ ఒక 4 times ఆకుకూరలు తీసుకుంటే ఓన్లీ బోన్స్కి కాకుండా చాలా మన డిసీజెస్ వచ్చే, మన ఒంట్లో వచ్చే వాటన్నిటికి కూడా పనిచేస్తుంది. సో మన పద్ధతులన్నీ మనం మార్చుకొని జంక్ ఫుడ్ అంతా ఇంటేక్ చేసుకుంటూ ఎండ్ ఆఫ్ ద డే ఎందుకు మనకి ఇన్ని డిసీజెస్ వచ్చాయని బాధపడుతూ ఉన్నాము. ఇవన్నీ ఇంక్లూడ్ చేసుకోండి. రిజల్ట్ ఎలా ఉందో కామెంట్స్ రూపంలో తెలియజేయండి. మీకు ఎలాంటి ఆరోగ్య సమస్యలు ఉన్నా కూడా కామెంట్స్ చేయండి, తప్పకుండా వీడియో చేసే ప్రయత్నం చేస్తాం. థ్యాంక్ యూ సార్. Sir, one life lesson what medicine has taught you. Whatever you can do without expecting. బట్ ఐ రియలీ బిలీవ్ మన పాజిటివ్ యాటిట్యూడ్ ఉంటేనే మనం ఏదైనా సాధించగలం. గట్ని మనం కరెక్ట్గా డీల్ చేసినట్లయితే అది మనకి పాజిటివ్ హార్మోన్స్ని రిలీజ్ చేస్తుంది. షుగర్ వచ్చిన వాళ్ళ పరిస్థితి ఏంటి? పొట్ట దగ్గర పెరిగితే దాన్ని ఆండ్రాయిడ్ అంటారు, ఆండ్రాయిడ్ ఫోన్ కదా. అసలు థాట్స్ ఎందుకు వస్తాయి? బ్రెయిన్ డెడ్ అంటే దానికి ప్రపంచం అంతా కూడా కొన్ని నిర్దిష్టమైనటువంటి లక్షణాలు. మానసికంగా ధైర్యంగా ఉంటే క్యాన్సర్ జయించవచ్చు. You are a doctor for a cause, sir. అంతే. వాళ్ళకి వచ్చిన ఆదాయం కాకుండా ఫ్రీ సర్వీస్ ఎంతమందికో చేస్తుంది.